శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి మే 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకర రాశికి ద్వితీయంలో శనీశ్వరుడు, తృతీయంలో కుజుడు ప్లస్ రాహు యొక్క ప్రభావం కనబడుతుంది. చతుర్థంలో బుధుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం, పంచమంలో రవి, బృహస్పతి అనుగ్రహము, అలాగే భాగ్యస్థానంలో కేతు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కనబడుతుంది. సో ఇక్కడ మకర రాశి వారికి కొంత కన్ఫ్యూజన్లో ఉంటారు. ఏళ్ళ శని అనేది వదిలేస్తోంది, యోగంలోకి వెళ్తుంది. ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు మాత్రం కొత్త అవకాశాలు వస్తుంటాయి. వెళ్ళాలా వద్దా ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. ఏదైనప్పటికీ మీరు ప్లానింగ్ ప్రాపర్గా చేసుకుని ఇన్స్టెంట్గా ఒక నిర్ణయం తీసుకోగలిగితే కొత్త ఉద్యోగాల్లో చేరే మార్పులు మాత్రం డెఫినెట్గా ఒక సక్సెస్ తీసుకుంటుంది. అదేమో సందేహం లేదు. శనీశ్వరుడు 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఒక పాజిటివ్ సక్సెస్ ఇస్తాడు తప్ప నెగిటివ్గా ఏం చేసే పరిస్థితి నేనేం లేదని చెప్పచ్చు. ఉద్యోగం వదిలేసి వ్యాపార రీత్యాల్లో ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళందరికీ అయితే మాత్రం మీరు చేస్తున్న వ్యాపారం కాకుండా ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మాలో కానీ, లేదంటే అగ్రికల్చర్ ఆర్గానిక్ ఇండస్ట్రీలో కానీ, మైన్స్ స్టోన్స్లో కానీ, లేదా డిజిటల్ మార్కెటింగ్లో కానీ అందులో వెళ్ళాలని మీరు అనుకుంటే డెఫినెట్గా యూ కెన్ గో హెడ్. బికాజ్ ఇది పాజిటివ్గా ఈ టైం చాలా బాగుందని చెప్పచ్చు. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. విదేశాలు చదువుకోవడానికి వెళ్ళాలనుకున్న విద్యార్థులకు అనుకూలంగా ఉంది, కానీ సెటిల్మెంట్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం అనుకూలంగా లేదు. ఇబ్బంది పెట్టే అవకాశం బాగా కనబడుతుంది. అంటే సెటిల్మెంట్స్ కోసం ఎవరు ప్రయత్నం చేయకండి, చదువు కోసం వెళ్ళవచ్చు. ఓకే, తర్వాత మనం ట్రేడింగ్లో చూసుకునేటప్పుడు మీరు ఎప్పుడైతే ఐరన్ కోరు, మైన్స్, స్టోన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుంటూ వెళ్ళండి. లక్కీ నెంబర్ దగ్గరకు వచ్చినప్పుడు 9 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. ఆరోగ్యం విషయానికి వచ్చినప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం ఉంటాము. ఇక్కడ ఆరోగ్యం దగ్గరకు వచ్చినప్పుడు చెప్పుకోదగ్గ ఇబ్బందికరమైన పరిస్థితి అయితే కనబడలేదు, కానీ పూర్వాశ్రమంలో ఏదైనా ఒక ఆపరేషన్ అని చెప్పి పెండింగ్లో కానీ ఉంటే మాత్రం పెద్దవాళ్ళు ఎవరైనా అది ఇప్పుడు చేసేసుకోవడం చాలా మంచిది. ఈ సమయంలో చేసుకుంటే దాని ఫలితం కూడా చాలా బాగుంటుంది చెప్పడానికి అవకాశం ఉంటుంది. మంత్రం అందరం దగ్గరకు వచ్చినప్పుడు శనీశ్వరుడి యొక్క మంత్రము, శివుని యొక్క అభిషేకము అవకాశం ఉంటే చేసుకుని వెళ్ళడం, శనీశ్వరుడి యొక్క మంత్రం చేయడం, శనికి తైలాభిషేకం చేయడం, ఇలాంటిది ఏమైనా చేసుకోగలిగితే కొంత ఊరడిగా ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.